హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు రాగి ముద్ద కోడికూర చేసుకుంటామండి. రాయలసీమ స్పెషల్, చాలా రుచికరంగా. ఈ కోడికూరలో కానీ మసాలా చాలా చాలా మంచి మసాలా వేస్తున్నానండి. ఆ మసాలాని ఈ కోడికూరకి రుచిని తెస్తుంది. చాలా బాగుంటుంది. రాగి ముద్ద కానీ ఒక 2 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రాగి ముద్ద మెత్తగా అన్నం లేకుండా చాలా బాగుంటుంది. ఈ రాగి ముద్దని ఇట్లా తీసుకొని ఈ కోడికూరలో ఇట్లా అద్దుకొని ఒక ముక్క ఎత్తి పెట్టుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకొని పెనంలో కొబ్బరి, యాలక్కాయలు ఒక 5 తీసుకున్నానండి. ధనియాలు ఒక 2 స్పూన్లు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు అవన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు ఒక 10-15 కాజు పప్పులు తీసుకున్నాను. ఈ జీడిపప్పు కానీ మంచిగా వేగాలి. ఒక 2 స్పూన్లంతా గసాలు తీసుకున్నాను. ఈ గసాలు కానీ ఇప్పుడు మంట ఫుల్గా తగ్గించేసేయాలండి. సన్న మంటలో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇది ఒక 1/2 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇట్లా వేయించడం వల్ల మనకి మంచిగా రుచి వాసన అంతా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. నున్నగా పేస్ట్ పట్టించుకోవాలి. చూడండి, బాగా నున్నగా మెదిగింది. మంచిగా సైడ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఒక 1.5 గరిట అంత నూనె వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి మసాలా దినుసులు వేసుకున్నాను. ఏలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఎర్రగడ్డ ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నానండి. ఎర్రగడ్డలు కానీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు నాటుకోడి కూర తెచ్చుకున్నామండి. అది 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఆ కోడి కూర కుక్కర్లోకి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసానండి. ఇప్పుడు ఇట్లా నీళ్ళు పోసినామంటే అది నీచు వాసన వస్తుందండి. దానికని ఇట్లా పసుపు వేసుకొని కొద్దిసేపు ఇట్లా మగ్గించుకోవాలి. ఇది మూత పెట్టి మంచిగా కొద్దిగా నూనె వదిలేంత వరకు ఇట్లా బాగా ఉడికించుకున్నామండి. చూడండి, ఇప్పుడు మనం మసాలా నీళ్ళు ఏం కలిపినా నీచు వాసన రాదండి. బాగా ఇట్లా ఒకసారి కలుపుకుంటున్నాము. ఆ కూరకు రంగు మారింది కదా, ఇంతవరకు ఇట్లా ఉడికించుకోవాలి. ఇందులో కారం పొడి వేసుకున్నానండి. 1.5 స్పూన్ అంతా కారం పొడి వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నాటుకోడి కదా, కొద్దిగా ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఒకసారి కారం పొడి అంతా కలిసేలాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాము. మనం రుబ్బి పెట్టుకున్న మసాలా కానీ రెడీగా ఉందండి. ఇప్పుడు ఆ మసాలాని పోసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు నాటుకోడిలోకి మనం చల్లనీళ్ళు పోయకూడదు కాబట్టి ఆ వేడి నీళ్ళు మసాలా ఇది మిక్సీ జార్ కూడా కడిగేసి పోసేసుకుంటాము. బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకున్నాం. ఉప్పు చూసుకుంటున్నామండి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లోకి పెట్టాం కదా, కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు అండి. హై ఫ్లేమ్ అయితే 6 విజిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎంత బాగా 4 విజిల్ తర్వాత మంచిగా ఉడికొచ్చింది. నూనె అంతా పైకి తేలొచ్చింది చూడండి. ఇది ఒక 2 నిమిషాలు మనం మూత తీసినాక ఉడికించుకుంటాము. మూత తీసి ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుందండి. కొత్తలాడే నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి దించుకున్నామంటే మనకి చాలా రుచికరమైన నాటుకోడి కూర రెడీ. ఒకసారి మిక్స్ చేసుకుంటాము కొత్తిమీర వేసినాక. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఈ మసాలా వేసి చేసుకున్నామంటే ఇంత బాగా వస్తుందండి. ఈ కూరకైతే నేను ఈరోజు సంగటి చేస్తున్నానండి. రాగి సంగటి చాలా రుచికరంగా ఉంటుంది. బియ్యం వేసుకోకుండా ఉత్త రాగి పిండితోనే చేస్తున్నాను. ఇది వచ్చేసి వేడివేడి అన్నానికైనా, చపాతీకి, పూరీకి అన్నిటికీ బాగుంటుందండి. ఇడ్లీ, దోశకి అన్నిటికీ బాగుంటుంది. వేడివేడిగా కోడి కూర అయితే రెడీ అయిపోయింది, నాటుకోడి కూర. ఇప్పుడు సంగటి చేసుకుంటామండి. సంగటి కోసం ఇట్లా ఒక
పెనం పెట్టుకున్నాను. ఇందులోకి 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నానండి. ఈ 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నామంటే మనకి 1 గ్లాస్ పిండికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం కప్పులోకి. ఈ కప్పు పిండి అండి. ఇప్పుడు నెయ్యి కొంచెం వేసుకున్నామంటే వేడి నీళ్ళల్లో మనకి రాగి ముద్ద చేసుకునేటప్పుడు బాగా మెత్తగా వస్తుంది. టేస్ట్ కానీ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండి వచ్చేసి ఈ కప్పులోకి 1 స్పూన్ అంత పిండి ఎత్తుకుంటాము. 1 స్పూన్ 1.5 స్పూన్ అంత పిండి ఎత్తుకొని ఇటు కలిపి పెట్టుకోవాలండి. 1 కప్పు పిండికి 2 కప్పులు నీళ్ళు పోస్తున్నాము. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా పోసేసుకోవాలి ఉడికే నీళ్ళల్లో. నీళ్ళు మరిగేటప్పుడు పోసినామంటే మనకి ఉండలు లేకుండా వస్తుందండి మనకి రాగి సంగటి చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ పిండిని కానీ పోసుకొని మంచిగా ఇట్లా కలుపుకున్నామంటే మనకి రాగి సంగటి రెడీ అయిపోతుంది. చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ రాగి సంగటి. పని ఉండదు. అన్నం ఏం లేకుండా ఉత్త పిండితో చేసుకుంటే హెల్త్కి కానీ చాలా మంచిది. ఇది ఇట్లా ముద్ద తినేటప్పుడు గొంతులోకి దిగిపోతుందని అంత సాఫ్ట్గా ఉంటుంది. బాగా ఇట్లా కలుపుకోవాలి. ఉండలు ఏదైనా ఇట్లా ఉంటాయి కదా, ఇదంతా బాగా కలుపుకుంటూ ఉండాలి పిండిని. ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక నీళ్ళు లేవు కదా మనకు అడుగంటుతుంది. దానికని స్టవ్ బంద్ చేసుకొని బాగా ఇట్లా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకుంటాం, ఒక 5 నిమిషాలంతా. చూడండి ఉండలేం లేవు కదా. ఇప్పుడు మనకి రాగి సంగటి రెడీ అయిపోయింది. కానీ ఇది కొంతసేపు మూత పెట్టుకున్నామంటే ఏదైనా పచ్చిదనం ఉన్నా కానీ ఉడికిపోతుంది బాగా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటాం. 5 నిమిషాలు అయ్యిందండి. చూడండి ఎంత బాగా మనకి రాగి సంగటి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నూనె నెయ్యి అయినా వేసుకోవాలండి, కొద్దిగా అతక్కుంటూ ఉండడానికి. కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. నీళ్ళు కానీ వేసుకోవచ్చండి, మనం కావాలంటే ఆ గిన్నెలో నీళ్ళు వేసుకున్నా అతక్కుంటా వస్తుంది. బాగా ఇట్లా రౌండ్గా బాల్ చేసుకోవాలి. వేడి ఉంటుంది కదా, వేడి అందరూ చేతితో పట్టుకొని చేసుకోలేరు కాబట్టి ఇట్లా ఈజీగా ఉంటుందండి గిన్నెలో వేసి చేసుకున్నామంటే. రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు కోడి కూర కానీ రెడీగా ఉంది. రాగి ముద్ద పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ రాగి ముద్దని కొద్దిగా తీసుకొని ఇట్లా ఈ కోడికూరలు అద్దుకొని తింటే ఇంకా స్వర్గమే ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. ఈరోజైతే నేను ఇది కొద్దిగా గట్టిగానే చేశానండి కూర. మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని కానీ నీళ్ళుగా చేసుకోవచ్చు. కానీ ఇది బాగుంటుందండి, రుచిగా బాగుంటుంది ఈ సంగటికి. ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా కూర అద్దుకొని ఒక ముక్క ఎత్తి దాంట్లో పెట్టుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది మీరు తినే వాళ్ళైతే మీకే తెలిసి ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళ పిల్లలు అట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మేము ఈ రాగి ముద్ద కోడి కూరతో ఎంజాయ్ చేస్తామండి. మీరు ఇట్లనే చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.